ఇప్పుడు బ్రాంచింగ్ లో డిఫరెంట్ కమాండ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం సింపుల్ గా. బ్రాంచింగ్ లో కమాండ్స్ ఏంటి? ఫస్ట్ కమాండ్ ఏంటి? గిట్ బ్రాంచ్. గిట్ బ్రాంచ్ ద్వారా ఏమవుతుంది? టు చెక్ ద బ్రాంచ్ యు ఆర్ వర్కింగ్ ఇన్. మీరు ఏదైతే బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ నేమ్ అనేది వస్తుంది. ఇందాక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మాస్టర్ అని వచ్చింది, ఆ తర్వాత ఏమని వచ్చింది? మెయిన్ అని వచ్చింది. ఆ తర్వాత కమాండ్ ఏంటి? గిట్ బ్రాంచ్ మైనస్ ఎ మెయిన్ రీనేమ్స్ ది కరెంట్ బ్రాంచ్ నేమ్ టు మెయిన్. ఇక్కడ మీరు ఏదైతే బ్రాంచ్ నేమ్ ఇస్తారో ఆ నేమ్ కి ఈ బ్రాంచ్ నేమ్ అనేది మార్చేస్తుంది. ఇందాక మన బ్రాంచ్ నేమ్ ఏమని ఉండేది? మాస్టర్ అని ఉండేది. నేను ఈ కమాండ్ రాయగానే ఏమైంది? ఈ మాస్టర్ అనేది మెయిన్ కింద రీనేమ్ అయిపోయింది. ఓకేనా? సింపుల్. ఆ తర్వాత ఏం చేస్తున్నా? గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ అంటే ఏంటి? మూవ్ టు ఏ పర్టికులర్ బ్రాంచ్. ఓకే, గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ అంటే ఏంటి? గిట్ చెక్అవుట్ అంటే చెక్అవుట్ చేస్తున్నాం. ఎక్కడికి చెక్అవుట్ చేస్తున్నాం? ఈ బ్రాంచ్ నేమ్కి వెళ్తున్నాం. ఈ బ్రాంచ్ నేమ్ ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి ఏ బ్రాంచ్ నేమ్ అనేది. నావ్ బారా, లేదంటే ఫీచర్ 1, ఫీచర్ 2, ఇమేజా, టెక్స్టా, మీ పేరా, నా పేరా, ఉప్పువా, తెలుగు వైపు కూడా ఏదో ఒకటి బ్రాంచ్ నేమ్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే మీరు ఆ బ్రాంచ్ లో షిఫ్ట్ అవుతారు అనమాట. ఆ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ అనేవి ఆ బ్రాంచ్ లోనే ఉంటాయి, ఈ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ అనేవి ఈ బ్రాంచ్ లోనే ఉంటాయి. అది మీకు ఒకసారి కోడింగ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది సింపుల్ గా. అక్కడ ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకుంటాం. ఫస్ట్ కమాండ్స్ అన్ని ఒకసారి చూసేయండి. తర్వాత ఏమంటున్నా? గిట్ చెక్అవుట్ మైనస్ బి బ్రాంచ్ నేమ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్ అండ్ మూవ్ టు దట్ న్యూ బ్రాంచ్. ఇక్కడ మైనస్ బి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ చేయమని నేను చెప్తున్నా. ఓకే, ఓ సారీ, ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్, బ్రాంచ్ తప్పు రాసేసా. ఓకే, ఇక్కడ నేను గిట్ చెక్అవుట్ మైనస్ బి పెట్టడం వల్ల కొత్త బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసి ఆ కొత్త బ్రాంచ్ లో మీరు మూవ్ అయిపోతున్నారు. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఇప్పుడు నాకు ఒక బ్రాంచ్ తో పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఆ బ్రాంచ్ డిలీట్ చేసేయాలి. అంటే ఎలా? గిట్ బ్రాంచ్ మైనస్ డి బ్రాంచ్ నేమ్ అంటే డిలీట్స్ ఎ పర్టికులర్ బ్రాంచ్. ఓకే, సిక్స్త్ కమాండ్ చూడండి. గిట్ డిఫరెన్స్ బ్రాంచ్ నేమ్ షోస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ బ్రాంచ్ అండ్ ద బ్రాంచ్ యూ వాంట్ టు కంపేర్ విత్. మీరు ఇప్పుడు కరెంట్ బ్రాంచ్ ఏంటి? మెయిన్ లో ఉన్నారు. ఓకే, ఇక్కడ నేను ఏమన్నా? గిట్ డిఫరెన్స్ ఒక ఫీచర్ 1 అనే బ్రాంచ్ ఉంది. ఈ ఫీచర్ 1 బ్రాంచ్ ని ఈ మెయిన్ బ్రాంచ్ నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను. అసలు దీనికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు నేను ఏమని టైప్ చేయాలి? గిట్ డిఫరెన్స్ గిట్ డిఫ్ బ్రాంచ్ నేమ్ అని టైప్ చేసి మీకు మెయిన్ బ్రాంచ్ కి ఫీచర్ 1 బ్రాంచ్ కి డిఫరెన్సెస్ ఏంటనే తెలుస్తుంది. ఓకే, దాని తర్వాత ఏమంటున్నారు? గిట్ మెర్జ్. గిట్ మెర్జ్ అంటే మెర్జెస్ బోత్ ది బ్రాంచెస్. ఈ రెండు బ్రాంచ్లు మెర్జ్ అవుతాయి. ఎప్పుడు మెర్జ్ అవుతాయి? కాన్ఫ్లిక్ట్స్ లేనప్పుడు మాత్రమే మెర్జ్ అవుతాయి. కాన్ఫ్లిక్ట్ అంటే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఓకే, ఇదంతా మనం ఒకసారి టెర్మినల్లో రన్ చేసి చూద్దాం సింపుల్ గా. ఓకే బ్రదర్, ఇప్పుడు చూడు. ఇప్పుడు నేను ఏమని ఉన్నా? గిట్ బ్రాంచ్ అని కొడతా. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? మెయిన్ బ్రాంచ్ లో ఉన్నా. ఇప్పుడు నేను ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి దానికి చెక్అవుట్ చేస్తా. చూడండి, గిట్ చెక్అవుట్ మైనస్ బి. ఇప్పుడు నేను ఆ బ్రాంచ్ ఏమని ఇస్తా అంటే ఫీచర్ 1 అని ఇస్తా. ఫీచర్ 1 లేదా ఉప్పు అని ఇస్తా. ఉప్పు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా? గిట్ బ్రాంచ్ అని కొడతా చెక్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, నేను ఉప్పు మెయిన్ రెండు బ్రాంచ్లు క్రియేట్ అయ్యి, ఇది నా మెయిన్ బ్రాంచ్, ఇది ఉప్పు, ఇది నా సబ్ బ్రాంచ్. ఇప్పుడు నేను ఇందులో చేంజెస్ చేస్తా. చూడండి, ఇక్కడ చూడండి, స్విచ్ టు న్యూ బ్రాంచ్ ఉప్పు. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్రాంచ్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కొత్త ఫైల్ యాడ్ చేస్తున్నా, న్యూ కోడ్ డాట్ పై. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? దిస్ ఈజ్ ద న్యూ కోడ్ ఇన్ ది ఉప్పు బ్రాంచ్. ఓకేనా? కనిపిస్తుందా? దిస్ ఈజ్ ద న్యూ కోడ్ ఇన్ ది ఉప్పు బ్రాంచ్. ఫుల్ స్టాప్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకుంటా సింపుల్ గా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, అన్ట్రాక్డ్ ఫైల్ గిట్ స్టేటస్ కొడతా. ఓకే, ఫస్ట్ గిట్ క్లియర్ కొడతా. ఆగండి, గిట్ క్లియర్ కాదు, సారీ, క్లియర్ కొడతా. గిట్ స్టేటస్ అని కొడతా. గిట్ స్టేటస్ లో చూడండి, అన్ట్రాక్డ్ ఫైల్ ఉంది, ఫైల్ యాడ్ చేయాలి, గిట్ యాడ్ డాట్ చేస్తా. ఆ తర్వాత మళ్ళీ గిట్ స్టేటస్ కొడతా. గిట్ స్టేటస్ అనేది మాటమాటికి చూసుకుంటుండండి. ఆ మంచి కోడర్ యొక్క లక్షణాలు అవి. అండ్ నేను ఇప్పుడు గిట్ కమిట్ చేస్తా. గిట్ కమిట్ మైనస్ ఎం.
ఓకే, అందుకే అంత ఫాస్ట్ టైప్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, మెసేజ్ అనేది వేయలేదు, చూసారా, ఏదో ర్యాండమ్ మెసేజ్ వస్తే ఇది అయిపోయింది. గిట్ లాగ్ చేస్తా చూడండి. గిట్ లాగ్ చేయగానే ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, యాడ్ ఫైల్స్ వయా అప్లోడ్. అంటే ఫైల్స్ అని నేను అప్లోడ్ చేసినప్పుడు ఇది ఫస్ట్ లాగ్, ఇది సెకండ్ లాగ్ ఏంటి, మెయిన్ డాట్ పై ఫైల్ అనేది యాడ్ అయిపోయిందని ఇది నా సెకండ్ టైం నేను ఇచ్చేసినప్పుడు దాని యొక్క హ్యాష్ చూడండి, ఇదే ఈ నెంబరే. ఇప్పుడు చూడండి, నేను ఇలాంటి దిక్కుమాలిన కమెంట్స్, దిక్కుమాలిన ఇది కనుక కమెంట్స్ కనుక పెట్టుకున్నానంటే, ఇప్పుడు ఇది స్లాష్ సింబల్ పెట్టి, ఇప్పుడు ఆ స్లాష్ సింబల్ అంటే ఏంటి, ఆ ఏంటో కూడా తెలియదు. స్లాష్ సింబల్ అంటే చూసారా, అనవసరంగా అయిపోయింది. ఎట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు, డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గిట్ లాగ్ కమాండ్ కూడా చూసేసాం సింపుల్గా, క్లియర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, గిట్ స్టేటస్ కొడతాను. గిట్ స్టేటస్ కొడితే చూడండి, ఆన్ బ్రాంచ్ నథింగ్ టు కమిట్, సింపుల్. కమిట్ చేయడానికి అసలు ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ ఇప్పుడు నేను నా మెయిన్ బ్రాంచ్కి వెళ్తాను. అంటే నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు ఏం అవ్వాలి, మెయిన్ బ్రాంచ్ లో ఈ న్యూ కోడ్ డాట్ పై ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే నేను ఎప్పుడైతే మెయిన్ బ్రాంచ్ కి షిఫ్ట్ అయిపోతానో ఈ న్యూ కోడ్ డాట్ పై అనేది మాయమైపోవాలి. వావ్, న్యూ కోడ్ డాట్ పై ఫైల్ అనేది మాయమైపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, నా మెయిన్ బ్రాంచ్ లోన ఇది లేదు. ఇప్పుడు మళ్ళీ నేను గిట్ చెక్అవుట్ ఉప్పు బ్రాంచ్ లోకి వెళ్తాను. ఉప్పు బ్రాంచ్ లోకి వెళ్తే మళ్ళీ నా ఫైల్ అనేది నాకు వచ్చేయాలి. ఈ న్యూ కోడ్ డాట్ పై ఫైల్ అనేది వచ్చింది. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఇందులో ఏమైతే చేంజెస్ చేసినా ఇవి నాకు తెలుసు. ఓకే, నేను ఇప్పుడు ఎన్ని చేంజెస్ అనేది చేసుకోవచ్చు ఇందులో. నా మెయిన్ బ్రాంచ్ కి దీనికి సంబంధం ఉండదు అసలు. నాకు కావాల్సిన ఫీచర్స్ అన్ని నేను ఇప్పుడు ఉప్పు బ్రాంచ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తా, గిట్ డిఫ్, ఒక్క నిమిషం చూడండి, గిట్ బ్రాంచ్. ఇప్పుడు నేను ఏ బ్రాంచ్ లో ఉన్నా, ఉప్పు బ్రాంచ్ లో ఉన్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ డిఫ్ ఏ బ్రాంచ్ తో కంపేర్ చేస్తా, మెయిన్ బ్రాంచ్ తో కంపేర్ చేస్తా. ఎంటర్ కొడితే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద న్యూ కోడ్ ఇన్ ద ఉప్పు బ్రాంచ్. ఓకే, ఈ లైన్ అనేది యాడ్ చేసా అని ఉంది. ఈ లైన్ ఇక్కడ నేను ఏమి యాడ్ చేసా, న్యూ కోడ్ డాట్ పై ఫైల్ అనేది యాడ్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, అందులో నేను ఏమి యాడ్ చేసా, ఈ లైన్ అనేది యాడ్ చేసా. చూడండి, గిట్ అనేది ఎంత అమేజింగ్ టూల్, ఇది ఎంత అమేజింగ్ సాఫ్ట్వేర్ ఇది. చూడండి, ప్రతిదీ ట్రాక్ చేస్తుంది నీట్ గా. అర్థమవుతుందా? సో డెవలపర్స్ అనేవాళ్ళు అందుకే అంత ఇష్టపడతారు గిట్ వాడటానికి. మెయిన్ రీజన్ ఇదే, ప్రతిదీ మీకు ట్రాక్ చేసి నీట్ గా ఉంటుంది. ఓకే, గిట్ డిఫరెన్స్ ద్వారాగా నేను ఇది కూడా చూసేసా. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ మర్జ్ చేస్తా. మళ్ళీ ఇక్కడ 2 వేస్ లో మర్జ్ చేయొచ్చు మీరు. ఒకటి మీరు కమాండ్ వాడి మర్జ్ చేయొచ్చు, లేదా గిట్ హబ్ లో కూడా మీరు డైరెక్ట్ గా మర్జ్ చేయొచ్చు. ఈ 2 వేస్ కూడా చూద్దాం. ఫస్ట్ అనేది కమాండ్ టెర్మినల్ లో ఎట్లా మర్జ్ చేయాలో చూద్దాం. గిట్ మర్జ్. ఓకే, ఫస్ట్ నేను మెయిన్ బ్రాంచ్ షిఫ్ట్ అయిపోయి రాగానే గిట్ చెక్అవుట్ మెయిన్. ఓకే, మెయిన్కి మారిపోయాను. ఇక్కడ చూడండి, న్యూ ఫైల్ కూడా న్యూ న్యూ కోడ్ కూడా మాయమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లియర్. ఓకే, గిట్ మర్జ్ ఉప్పు. ఓకే, ఇప్పుడు నేను మర్జ్ చేసేసరికి నా మెయిన్ దాంట్లో చూడండి, ఇప్పుడు నేను చూడండి గిట్ బ్రాంచ్ నేను మెయిన్లో ఉన్నా. మెయిన్లో ఏముంది, న్యూ కోడ్ అనేది యాడ్ అయిపోయింది. అంటే మెర్జ్ అయిపోయింది రెండు. చూసారా ఎంత అమేజింగ్ టూల్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఏం చేస్తా, ఉప్పుతో నా పని అయిపోయింది ఇంకా. ఓకే, ఉప్పు అనే బ్రాంచ్తో నా పని అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ చెక్అవుట్ -d ఉప్పు. గిట్ బ్రాంచ్ అనుకుంటా సార్, గిట్ బ్రాంచ్ -d ఉప్పు బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ బ్రాంచ్ అని మళ్ళీ కొడతా. ఇక్కడ చూడండి, నా మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంది, ఉప్పు బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోయింది. అంటే నా పనికి నేను వాడుకొని డిలీట్ చేసి పడేసాను అనమాట. ఓకే, ఇది ఫస్ట్ వే ఆఫ్ మెర్జ్. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ వే ఆఫ్ మెర్జ్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. గిట్ చెక్అవుట్ -b న్యూ బ్రాంచ్. ఓకే, న్యూ బ్రాంచ్కి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఈ న్యూ బ్రాంచ్లో నేను ఇంకొక కొత్త ఫైల్ యాడ్ చేస్తాను. ఇది
న్యూ ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు ఇందులో నేను ఏమి యాడ్ చేస్తున్నా, న్యూ న్యూ బ్రాంచ్ ఫైల్ ఈస్ క్రియేటెడ్. నేను దీన్ని సేవ్ చేసుకుంటా అండ్ నేను దీన్ని ఏం చేస్తా, గిట్ స్టేటస్ చేస్తా. గిట్ స్టేటస్ చేస్తే న్యూ ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది అన్ట్రాక్డ్ ఫైల్ ఉంది. గిట్ యాడ్ డాట్ చేస్తా, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m. ఓకే, న్యూ బ్రాంచ్ ఫైల్ యాడెడ్, లేదంటే న్యూ ఫీచర్ యాడెడ్ అని పెడదాం. న్యూ ఫీచర్ యాడెడ్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, గిట్ స్టేటస్ కొడతాను. గిట్ స్టేటస్ కొడితే ఏంటి, మొత్తం కమిట్ అయిపోయి అసలు ఏం లేవు. ఇప్పుడు నేను క్లియర్ చేస్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, BRANCH. న్యూ బ్రాంచ్ ఒకటి ఉంది, మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను గిట్ హబ్ నుంచి దీన్ని ఎట్లా మెర్జ్ చేయాలో చూస్తా చూడండి. నేను ఇప్పుడు దీన్ని పుష్ చేస్తా, ఈ బ్రాంచ్ మొత్తాన్ని నేను పుష్ చేస్తా. ఎట్లా పుష్ చేయాలి, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ ఆరిజిన్ న్యూ బ్రాంచ్ అంటే ఏంటి, న్యూ బ్రాంచ్ లో ఉన్న కంటెంట్ నేను పుష్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ చేస్తా చూడండి. ఎంటర్ చేయగానే ఇట్లా ఈ న్యూ బ్రాంచ్ లోకి నా ఇది అనేది పుష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకిప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, న్యూ బ్రాంచ్ హ్యాడ్ రీసెంట్లీ రీసెంట్ పుషెస్ 12 సెకండ్స్ అగో. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేసుకున్నట్టయితే మెయిన్ బ్రాంచ్ అని ఒకటి ఉంది. ఈ నా మెయిన్ బ్రాంచ్ లో చూడండి ఏమున్నాయా, hello.txt main.py అని ఉన్నాయి. ఇప్పుడు నేను న్యూ బ్రాంచ్కి వెళ్తా. నా న్యూ బ్రాంచ్ లో ఏమున్నాయి, న్యూ code.py ఉంది, న్యూ file.txt ఉంది. అర్థమైందా? ఈ రెండు ఫైల్స్ నా దాంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది చూడండి, దిస్ బ్రాంచ్ ఈస్ 2 commits అహెడ్ ఆఫ్ మెయిన్, అంటే మెయిన్ కన్నా 2 commits ముందు ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. ఓకే, ఈ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ కూడా పుల్ రిక్వెస్ట్ ఉంటాయి. చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పుల్ రిక్వెస్ట్ ఉంటాయి. ఈ పుల్ రిక్వెస్ట్ లో మళ్ళీ ఇక్కడ చూడండి కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఉంది. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే కోడ్, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఈ బ్రాంచ్ లో నేను ఇప్పుడు కోడ్ అనేది చేంజ్ చేశాను. ఓకే, ఇక్కడ క్రియేటర్ మీరే, అదే కోడ్ అప్డేట్ చేసేది మీరే, మెర్జ్ చేసేది మీరే, కాబట్టి మీకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మీరు కొత్త బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసి నాకు ఎట్లా పంపించారు అనుకోండి, అప్పుడు మీరు నాకు ఎట్లా పంపించలేదు, ఫస్ట్ మీరు పుల్ రిక్వెస్ట్ పెట్టాలి నాకు. ఎట్లా ఒక పుల్ రిక్వెస్ట్ పెడితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ టైటిల్ ఏంటి, న్యూ బ్రాంచ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, బేస్ ఏంటి, మెయిన్ బ్రాంచ్. ఓకే, మెయిన్ బ్రాంచ్ లోకి ఈ న్యూ బ్రాంచ్ యొక్క ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ నేను యాడ్ చేస్తున్నా, మెర్జ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఏబుల్ టు మెర్జ్ అని వచ్చింది. దీస్ బ్రాంచెస్ కెన్ ఆటోమేటిక్లీ మెర్జ్డ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ కావాలంటే నేను నా డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఓకే, డిస్క్రిప్షన్ రాసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. అంటే ఏంటి, నేను ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసా బ్రో, నువ్వు యాక్సెప్ట్ చెయ్యవా ప్లీజ్. ఓకే, ఇక్కడ నేను కావాలంటే నా స్క్రీన్ షాట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. మీరు అసలు ఏం యాడ్ చేశారు, ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తే నాకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇందులో ఇమేజెస్ ఎట్లా యాడ్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తా, ఇమేజెస్ అని పడతా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దీన్ని కాపీ ఇమేజ్ అడ్రస్ అని పెడతా. ఇక్కడ నేను ప్రివ్యూలో ఓకే ఇట్లా చేయకూడదు అనమాట, నార్మల్గా ఇక్కడ ప్రివ్యూలో వచ్చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది. సింపుల్గా ఇది అసైన్మెంట్ అంటే నా ఇమేజ్ అనేది అట్లా వస్తుంది. మీరు అట్లా ఇమేజెస్ పెట్టినా సరే నాకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ పెడతాను. అంటే ఏంటి, ఇక్కడ నాకు నేనే పెట్టుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ నాకు నేనే పెట్టుకుంటున్నా. ఇప్పుడు
నార్మల్ జనరల్గా ఏమవుతుందంటే మీరు నాకు అలా పుల్ రిక్వెస్ట్ పెడితే నాకు ఎలాంటి ఒకటి వస్తుంది, నో కాన్ఫ్లిక్ట్స్ అని వస్తుంది. నో కాన్ఫ్లిక్ట్స్ విత్ ది బేస్ బ్రాంచ్, కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు కాబట్టి మీరు హ్యాపీగా మర్జ్ చేసుకోవచ్చు అని వస్తుంది. నేను ఇక్కడ మర్జ్ చేసుకుంటా పుల్ రిక్వెస్ట్ అనేది, కమిట్ మెర్జ్ అని పెడతా. కమిట్ మెర్జ్ అని కొట్టగానే పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్. డిలీట్ బ్రాంచ్, ఇక్కడ నేను నా బ్రాంచ్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదా నా బ్రాంచ్ నేను ఉంచొచ్చు. నా బ్రాంచ్ నేను అలానే ఉంచేస్తా. ఇప్పుడు నా మెయిన్ ఫైల్లో కూడా చూడండి 4 ఫైల్స్ అనేవి యాడ్ అయిపోయాయి. ఇక్కడ నా కమిట్ మెసేజెస్ కూడా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది మన కమిట్ మెసేజ్ అండ్ న్యూ ఫీచర్ యాడెడ్ అనే కమిట్ మెసేజ్ ఇక్కడ ఉంది. మెయిన్ డాట్ పై ఫైల్ యాడెడ్ అనే కమిట్ మెసేజ్ ఇక్కడ ఉంది. యాడెడ్ ఫైల్స్ వయా అప్లోడ్ అనేసి ఇక్కడ ఉంది. ఓకే, సింపుల్. ఇది బ్రాంచింగ్. బ్రాంచెస్ వాడడం వల్ల మనకి అంత అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు నా మెయిన్ బ్రాంచ్ అండ్ నా న్యూ బ్రాంచ్ రెండు ఒకటే అయిపోయాయి కాబట్టి నేను దీన్ని కావాలంటే డిలీట్ కూడా చేసేవచ్చు సింపుల్గా. ఓకేనా, ఇది ప్రాసెస్. అర్థమైందని అనుకుంటున్నా. సింపుల్ ఉందా? కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదుగా. ఇక్కడ ఈ కోడ్ ట్యాబ్లో ఏమొస్తుందంటే మీ కోడ్ మొత్తం ఇక్కడ అపియర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మొత్తం మీ కోడ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక రీడ్మీ ఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రీడ్మీ ఫైల్ ఎందుకు యాడ్ చేస్తారంటే ఈ రిపాజిటరీ అనేది ఏం చేస్తుందని చెప్పేసి మీరు ఇక్కడ ప్లెయిన్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను యాడ్ రీడ్మీ కొడతాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దిస్ రిపో ఈజ్ ద ఇనిషియల్ ప్రాక్టీస్ రిపో టు లెర్న్ గిట్ అండ్ గిట్. సింపుల్. ఇక్కడ నేను ప్రివ్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎట్లా వచ్చింది. ఇది మార్క్డౌన్ లాంగ్వేజ్ అనమాట. మార్క్డౌన్ అంటే ఏంటి, హ్యాష్ ట్యాగ్స్ లేదంటే టిల్స్, డబల్ హ్యాష్ ట్యాగ్స్ ఇట్లా మీరు వాడుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్గా అది అపియర్ అవుతుంది అనమాట. సేమ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కూడా మీరు కావాలంటే వాడచ్చు. ఇక్కడ హెచ్టిఎంఎల్ చాలా సింపుల్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను బిఆర్ ట్యాగ్ వాడి దిస్ ఈజ్ న్యూ లైన్ అని కొడితే ప్రివ్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి గ్యాప్ ఇచ్చేసి నా న్యూ లైన్ అనేది ఒకటి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట, ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా, కమిట్ చేస్తా. కమిట్ చేంజెస్ చేయగానే ఇక్కడ చూడండి ఇప్పుడు నా ఫస్ట్ రిపోలో ఏముంది కింద, దిస్ రిపో ఇస్ ఎ ప్రాక్టీస్ రిపో టు లెర్న్ గిట్ హబ్, దిస్ ఈజ్ ఎ న్యూ లైన్. సింపుల్. అర్థమైందని అనుకుంటున్నా. కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు ఇప్పటి వరకు. మొత్తం అర్థమైందిగా. మెయిన్గా మనం వాడేది దీనికోసం. ఇప్పుడు మీరు దీన్ని మీరు ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. వన్స్ ఇది షేర్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే మీ కోడ్ని చూడొచ్చు. ఓకే.